మా తాత వాళ్ళ పొలంలో పంట చేతికొచ్చిందండి. అయితే మా తాత ఇలా వరి కోసే మిషన్ని రమ్మన్నారండి ఈరోజు. మా పిన్ని దగ్గరుండి చూసుకుంటుంది. వరి కోసే మిషన్ చూడండి, ఇలా వరిని కట్ చేసి వడ్లను ధాన్యంను అలా కలెక్ట్ చేస్తుందండి. గ్రాస్నేమో వెనక సైడు అలా పొలంలోనే వదిలేస్తుందండి. అలా కలెక్ట్ చేసిన వడ్లను ట్రాక్టర్లో పోస్తుందండి. అలా ట్రాక్టర్లో పోసిన వడ్లన్నింటినీ ఒక దగ్గర కుప్ప చేస్తున్నారండి. దాన్ని మంచి చేసిన తర్వాత మనం ఇంట్లో తినడానికి యూజ్ చేసే రైస్ని చేస్తారండి మిల్లుకు పంపించి. ఇలా వరి కోసే మిషన్ మీతో షేర్ చేయాలనిపించిందండి. అందుకే ఇలా పంట చేతికి రావాలంటే ప్రతి రైతు ఎంత శ్రమపడి ఉంటారండి. ఇది చూస్తుంటేనే